నాటుకోడి, బాయిలర్ కోడి కాకుండా ఈ జుట్టు కోడి మీకు ఐడియా ఉందా? ఈ కోడి అయితే మటన్ ని అయితే మనం ఎలా ఉడకబెడతాం, జుట్టు కోడిని కూడా అలా ఉడకబెట్టాలి. అంత టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇందులో మాత్రం గుడ్లు కూడా వస్తాయి. ఈ కర్రీ ప్రాసెస్ అయితే చూసేయండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టుకోవాలి. మీరైతే మెయిన్ గా కుక్కర్ లోనే వండుకోవాలి, ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత గరం మసాలాలు వేసుకొని ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు ఎర్రగా అయ్యే వరకు ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టుకో. కడిగి పెట్టుకున్న జుట్టు కూడా అయితే నూనెలో మంచిగా కలిసిపోయేలాగా బాగా అయితే ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఇలా మంచిగా అయితే కలుపుకొని 2 నిమిషాల వరకు మూత పెట్టుకొని మూత తీసిన తర్వాత రుచికి తగ్గట్టు కారం కూడా ముక్కలన్నిటికీ మంచిగా పట్టేలాగా కలుపుకొని టమాటాలు రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకొని 2 నిమిషాల వరకు మూత పెట్టుకొని మూత తీసిన తర్వాత ఇలా ఒకసారి బాగా మీకు ఎంత ఎసరు కావాలో అన్ని నీళ్ళు అయితే ఇట్లా పోసుకోవాలి. అలా అని ఎక్కువ నీళ్ళు అయితే పోసుకోవద్దు. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకోవాలి. మీకు విజిల్స్ వెంటనే వస్తే ఒక 10 విజిల్స్ వరకు అయితే ఉంచుకోండి. ఆగి వస్తే ఒక 5 విజిల్స్ వరకు అయితే పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసిన తర్వాత చుట్టుకోడిలో గుడ్లు అయితే వచ్చినాయి అన్న కదా, ఆ గుడ్లను అయితే గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా కూడా ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టుకొని తీసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి జుట్టు కోడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.